మీ చేతికి గడియారం లేకపోతే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? కనీసం ఫోన్లో తేదీ కూడా కనిపించకపోతే టైం ఎలా తెలుస్తుంది? ఇవన్నీ లేనప్పుడు అసలు టైం అనేదే లేదా? ఇప్పుడు మనం 2026 లేదా 2025 నడుస్తుందని ఈజీగా మాట్లాడుకుంటాం. కానీ 01 అంటే 1వ సంవత్సరంలో అసలు ఏం జరిగిందో ఎప్పుడైనా ఊహించారా? అసలు టైం గురించి ఏమాత్రం తెలియని ఆ కాలంలో లైఫ్ ఎలా ఉండేదో కదా. మనకు ఆ టైం ఏంటో తెలియకపోతే తర్వాత ఏ వాతావరణం వస్తుందో కూడా తెలియదు. ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు కరువు వస్తుందో అర్థం కాదు. అలాంటప్పుడు మనిషి లైఫ్ ఎంత కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ మీకు కొంచెం వింతగా అనిపించవచ్చు, కానీ వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులకు ఇవి ఒక పెద్ద సవాల్ లాంటివి. ఎందుకంటే టైం క్యాల్కులేట్ చేయడం అనేది వాళ్లకు లగ్జరీ కాదు, బ్రతకడానికి అది చాలా ఇంపార్టెంట్ విషయం. మనిషి హిస్టరీలో టైంను కొలవడానికి జరిగిన మొదటి ప్రయత్నం ఈ రోజుకు 2000 సంవత్సరాల క్రితం కనిపించింది. అప్పట్లో ఒక గుహలో ఉన్న ఎముక మీద కొన్ని తేదీల ఆధారాలు కనిపించాయి. ఈరోజు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఉన్న చోట ఎవరో ఒక బబూన్ ఎముకను తీసుకున్నారు. దాని మీద వాళ్ళు కొన్ని గుర్తులు వేయడం స్టార్ట్ చేశారు. ఈ ఎముకను ఇప్పుడు ఇషాంగో బోన్ అని పిలుస్తున్నారు. ఇది ప్రపంచంలో అతి పురాతనమైన మ్యాథమెటికల్ ఆర్ట్ ఫాక్స్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ ఎముక మీద 3 వరుసల్లో ఒక సిస్టమాటిక్ పద్ధతిలో 168 ఘాట్లు పెట్టారు. మొదటిసారి చూసినప్పుడు ఇదేదో ఆర్ట్ డిజైన్ లాగా అనిపించింది. కానీ 1970వ దశకంలో జరిగిన ఒక రీసెర్చ్ ద్వారా ఒక పెద్ద నిజం బయటపడింది. అలెగ్జాండర్ మార్షస్ అనే ఆర్కియాలజిస్ట్ ఈ ఎముకను మైక్రోస్కోపిక్ అనాలిసిస్ చేశాడు. అప్పుడు ఆయనకు తెలిసిన విషయం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ ఎముక మీద ఉన్న 3 వరుసల గుర్తులు చంద్రుడి 29.5 రోజుల సైకిల్తో ఖచ్చితంగా మ్యాచ్ అయ్యాయి. బహుశా ఇది ఒక 6 నెలల లూనార్ క్యాలెండర్ అయి ఉంటుందని మార్షల్ అభిప్రాయపడ్డాడు. వేట కోసం పర్ఫెక్ట్ సీజన్ తెలుసుకోవడానికి లేదా మరేదైనా బయోలాజికల్ సైకిల్ అర్థం చేసుకోవడానికి దీన్ని వాడుండొచ్చు. అయితే అడవుల్లో వేటాడుతూ పండ్లు సేకరించుకునే ఆనాటి మనుషులకు క్యాలెండర్ అవసరం నిజంగా ఉందనే డౌట్ రావచ్చు. కొందరు స్కాలర్స్ దీన్ని కేవలం ర్యాండమ్ కౌంటింగ్ అని కొట్టిపారేశారు. కానీ ఇదేదో అనుకోకుండా జరిగింది కాదని, దీని వెనుక ఒక సిస్టమాటిక్ ప్యాటర్న్ ఉందని మరికొందరు రీసెర్చర్స్ వాదించారు. ఇదే గనుక నిజమైతే ఎలాంటి సివిలైజేషన్ లేని కాలం నుంచే మనిషికి టైం ట్రాక్ చేయాల్సిన అవసరం ఉండేదని అర్థమవుతుంది. ఆ తర్వాత కాలం గడిచే కొద్దీ మనిషి ఎముకల నుంచి రాళ్ల మీదకొచ్చాడు. అలా ఇంగ్లాండ్లోని విల్ట్షైర్ సిటీలో స్టోన్ హేంజ్ అనే ఒక పెద్ద రాతి కట్టడం బయటపడింది. ఎన్నో వేల సంవత్సరాలుగా ఈ భారీ రాళ్లు అక్కడ సైలెంట్గా నిలబడున్నాయి. చాలా ఏళ్లపాటు ఇదొక శ్మశానం లేదా ఒక విచిత్రమైన ప్రదేశం అని అంతా అనుకున్నారు. కానీ 2022లో తిమోథీ డార్విన్ అనే ప్రొఫెసర్ ఒక రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేశారు. ఆ పేపర్ అప్పట్లో ప్రపంచం మొత్తాన్ని తన వైపు తిప్పుకుంది. స్టోన్ హేంజ్ అనేది వాస్తవానికి ఒక పర్పెచువల్ సోలార్ క్యాలెండర్ అని డార్విన్ అందులో పేర్కొన్నారు. ఆ స్టోన్ హేంజ్ బయట వలయంలో ఉన్న 30 రాళ్లు నెలలోని 30 రోజుల గుర్తులకు ఆనవాళ్లని చెప్పారు. అలాగే ఆ రాళ్ల మధ్య ఉన్న గ్యాప్ 10 రోజుల వారాలను సూచిస్తుందని వివరించారు. ఇక మధ్యలో ఉన్న 5 పెద్ద రాళ్లు ఆ 360 రోజుల సంవత్సరానికి అదనంగా కలిసే 5 రోజులు అని చెప్పారు. అలా అది 365 రోజుల క్యాలెండర్ అని ఆయన నమ్మకం. కానీ అదంతా నిజమే అయితే ఆనాటి పాత రాతి యుగం రైతులకు టైం గురించి ఇంత మోడ్రన్ నాలెడ్జ్ ఎలా వచ్చింది అనే అనుమానం రాకమానదు. ఇదంతా వాళ్ళకు అంత ఈజీగా ఎలా సాధ్యమైంది? అయితే హిస్టరీ అనేది ఎప్పుడూ ఒకే వైపు నుంచి ఉండదు. సరిగ్గా 2023లోనే గియోలో మొగ్లీ, జువాన్ ఆంటోనియా అనే 2 సైంటిస్టులు డార్విన్ థియరీని పూర్తిగా రిజెక్ట్ చేశారు. డార్విన్ తన ఇష్టం వచ్చినట్లు ఆ రాళ్ల నంబర్లను కలుపుతున్నారని వాళ్ళు విమర్శించారు. ఆ రాళ్ల అమెరిక కూడా క్యాలెండర్ అనేంత ఖచ్చితంగా ఏం లేదని స్పష్టం చేశారు. ఇక దాదాపుగా క్రీస్తు పూర్వం 1500 సమయంలోనే మన దగ్గర వేదాంత జ్యోతిషం రాశారు. దీని క్రెడిట్ మొత్తం లగధ మహర్షికి దక్కుతుంది. ఆయన ఎంతో అద్భుతమైన టాలెంట్ ఉన్న గొప్ప సైంటిస్ట్. ఈజిప్ట్, రోమ్ దేశాల సైంటిస్టులను 100 ఏళ్లుగా వేధిస్తున్న ఒక పెద్ద ప్రాబ్లంను ఆయన చాలా ఈజీగా సాల్వ్ చేశారు. ఆ రోజుల్లో సూర్యుడు, చంద్రుడి కదలికల్లో ఉన్న తేడాలను అర్థం చేసుకోవడం ప్రపంచానికి ఒక పెద్ద పజిల్. చంద్రుడి నెల, సూర్యుడి సంవత్సరం మధ్య బ్యాలెన్స్ ఎలా తీసుకురావాలి అని మిగతా ప్రపంచం మొత్తం కన్ఫ్యూజన్లో ఉంది. అలాంటి టైంలో లగధ మహర్షి అధిక మాసం అనే ఒక అద్భుతమైన సొల్యూషన్ కనిపెట్టారు. ఆయన చేసిన ఆ క్యాలిక్యులేషన్ సీజన్స్ను కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసింది. ఆస్ట్రానమీ డెవలప్మెంట్లో ఈ క్యాలెండర్ చాలా పెద్ద రోల్ ప్లే చేసింది. అయితే క్యాలెండర్ తయారు చేయడం అంత ఈజీ టాస్క్ ఏం కాదు. టైం క్యాలిక్యులేషన్ చేయడం అంటే కేవలం పెద్ద పెద్ద సంవత్సరాలను లెక్కించడం మాత్రమే కాదు. టైం క్యాలిక్యులేషన్లో నానో సెకండ్ లాంటి అతి చిన్న లెక్కలు కూడా ఉంటాయి. మన భారతదేశంలోని మేధావులు ఆ టైంను త్రుటి, నిమేషం లాంటి చిన్న చిన్న యూనిట్స్గా విభజించారు. ఆ కాన్సెప్ట్ వల్ల ఎంత చిన్న క్యాలిక్యులేషన్ అయినా చాలా ఈజీగా సాల్వ్ చేసే వీలు దొరికింది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే
తమ క్యాలెండర్ తప్పులను సరిదిద్దుకోవడానికి జూలియస్ సీజర్ ఏకంగా ఒక సంవత్సరాన్ని కన్ఫ్యూజన్ ఇయర్గా ప్రకటించాల్సి వచ్చింది. కానీ అదే టైంలో మన భారతదేశంలోని ఖగోళ శాస్త్రవేత్తలు నీటి గడియారాలు, నక్షత్రాల ఆధారంగా యూనివర్స్ను చాలా ఖచ్చితంగా కొలిచారు. లగధ మహర్షి అందించిన ఈ నాలెడ్జ్ ఇప్పటికీ మన పంచాంగాల్లో సజీవంగా ఉంది. ప్రపంచం మొత్తం ఇంకా అంకెలు నేర్చుకుంటున్న టైంలోనే మన ఇండియా టైం లోతుల్ని కూడా లెక్కగట్టింది అని చెప్పడానికి ఇది ఒక పెద్ద సాక్ష్యం. ఇది ఒక బోల్డ్ స్టేట్మెంట్ అయినప్పటికీ ఇండియాలో ఉన్న ఆ టైం కాన్సెప్ట్ మిగతా అన్ని చోట్ల కంటే చాలా ఖచ్చితంగా ఉంది. అలాగనే మిగతా ప్రపంచం చేసింది వేస్ట్ అని నేను చెప్పడం లేదు, కానీ ఇండియా మాత్రం ఈ రేసులో ఎప్పుడూ ఖచ్చితంగా ముందుందని చెప్పగలను. చంద్రుడి ఒక నెల దాదాపుగా 29.5 రోజులు ఉంటుందని, అలాగే 12 నెలలకు కలిపి 354 రోజుల సంవత్సరం అవుతుందని లగధ మహర్షి ఎప్పుడూ చెప్పారు. కానీ సూర్యుడి సంవత్సరం చూసుకుంటే అది 365 రోజులు ఉంటుంది. అంటే ప్రతి సంవత్సరం ఈ రెండిటి మధ్య 11 రోజుల డిఫరెన్స్. మనం కేవలం చంద్రుడి లెక్కలనే ఫాలో అయితే ఒక 10 లేదా 15 సంవత్సరాల్లోనే వేసవికాలంలో వచ్చే పంటలు చలికాలంలో రావడం మొదలవుతాయి. ఈ విషయాన్ని గ్రహించిన ఆయన దానికి ఒక అద్భుతమైన సొల్యూషన్ కనిపెట్టారు. అదే అధిక మాసం కాన్సెప్ట్. ప్రతి 32.2 నెలల తర్వాత అదనంగా ఒక నెలను కలపాలని ఆయన డిసైడ్ అయ్యారు. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ఈ సంవత్సరం అంటే 2026లో మే 17 నుంచి జూన్ 15 వరకు మనకు అధిక మాసం వస్తుంది. అంటే ఈ సంవత్సరం జ్యేష్ఠ మాసం 2 సార్లు వస్తుందన్నమాట. దీనికి ముందు 2023లో శ్రావణ మాసంలో ఇలాంటి అధిక మాసమే వచ్చింది. ఆ సమయంలోనే మొత్తం 13 నెలలుంటాయి. ఆ కాన్సెప్ట్నే మలమాసం అని కూడా అంటారు. ఈ సిస్టమ్ ఎంత యాక్యురేట్ అంటే మన ఇండియాలో ఏనాడు క్యాలెండర్ నుంచి కొన్ని తేదీలను మాయం చేయాల్సిన అవసరం రాలేదు. కానీ యూరోప్లో మాత్రం అలా జరిగింది. వాళ్ళు క్యాలెండర్ను అడ్జస్ట్ చేయడానికి ఏకంగా 10 నుంచి 15 రోజులను లేపేశారు. ఇక మన కథలో ముందుకు వెళితే భారతీయ పంచాంగానికి 5 భాగాలుంటాయి. అవే తిథి, నక్షత్రం, యోగం, కరణం, వారం. ఇవి కేవలం టైంను మాత్రమే చెప్పవు. ఈ మొత్తం యూనివర్స్లో భూమి ఏ పొజిషన్లో ఉందో కూడా తెలియజేస్తాయి. వేల సంవత్సరాల క్రితం ఎలాంటి టెలిస్కోప్స్ లేకుండానే ప్రతిరోజు చంద్రుడి కదలికల్లో వచ్చే మార్పులను వాళ్ళు ఎలా కనిపెట్టారో ఎప్పుడైనా ఆలోచించారా? మన భారతదేశానికి చెందిన ఈ లూనీ సోలార్ సిస్టమ్ ప్రపంచంలోని అత్యంత పురాతనమైన, నిరంతరం కొనసాగుతున్న సైంటిఫిక్ సిస్టమ్ అని చరిత్రకారులు కూడా నమ్ముతున్నారు. టైం క్యాలిక్యులేషన్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా చూస్తే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒడిశాలో ఉన్న కోణార్క్ సూర్య దేవాలయం. 13వ శతాబ్దంలో 1వ నరసింహదేవరాజు దీన్ని ఒక పెద్ద రథం ఆకారంలో నిర్మించారు. ఈ రథానికి 24 చక్రాలుంటాయి. కానీ ఇవి కేవలం డెకరేషన్ కోసం పెట్టినవి కావు. ఈ చక్రాలు ప్రపంచంలోనే అత్యంత ఖచ్చితమైన సన్ డయల్స్. ఒక్కో చక్రంలో 8 పెద్ద ఆకులుంటాయి. అవి రోజులో 8 ప్రహర్లను అంటే భాగాలను సూచిస్తాయి. వాటి మధ్యలో ఉండే చిన్న ఆకులు టైంను నిమిషాల లెక్కల్లో కూడా చూపిస్తాయి. మీరు ఆ చక్రం సెంటర్లో వేలు పెడితే దాని నీడ ఏ పూస మీద పడుతుందో చూసి ఖచ్చితమైన నిమిషాలతో సహా టైంను చెప్పేయొచ్చు. మనకు టైం అంటే కేవలం ఒక నంబర్ మాత్రమే కాదు, అదొక దైవ చక్రం అని చెప్పడానికి ఈ కోణార్క్ టెంపుల్ ఒక గొప్ప ఉదాహరణ. ఇప్పుడు మన దృష్టిని కాస్త వెస్ట్రన్ దేశాల వైపు కూడా మళ్ళిద్దాం. అక్కడ అప్పట్లో టైంను తమ సామ్రాజ్యాలను విస్తరించుకోవడానికి ఒక ఆయుధంగా వాడుకున్నారు. నిజానికి రోమన్ రిపబ్లిక్ ప్రారంభం రోజుల్లో వాళ్ళ క్యాలెండర్ ఒక జోక్ లాగా ఉండేది. అక్కడి పూజారులు తమ పొలిటికల్ పవర్ ఉపయోగించి ఇష్టం వచ్చినట్టుగా సంవత్సరాలను పెట్టడం తీసేయడం చేసేవారు. తమకు నచ్చిన నాయకుడు అధికారంలో ఉంటే సంవత్సరం పెద్దదిగా ఉండేది. అదే శత్రువుల చేతిలో ఉంటే సంవత్సరం చిన్నదైపోయేది. దాని రిజల్ట్ ఏంటంటే క్రీస్తు పూర్వం 46వ సంవత్సరం వచ్చేసరికి ఆ క్యాలెండర్ వాతావరణానికి పూర్తిగా దూరమైంది. ఇక అప్పుడే ఈ సీన్లోకి జూలియస్ సీజర్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన కేవలం ఒక గొప్ప యోధుడు మాత్రమే కాదు, ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నడపాలంటే ఖచ్చితమైన స్టాండర్డ్స్ టైం ఉండాలని ఆయనకు తెలుసు. దానికోసం అలెగ్జాండ్రియాకు చెందిన సోసిజెనస్ అనే ఆస్ట్రోనమర్ హెల్ప్ తీసుకున్నారు. కానీ క్యాలెండర్ను బాగు చేయడానికి ముందు పాత తప్పులన్నీ సరిదిద్దాలి. అందుకే క్రీస్తు పూర్వం 46వ సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ కన్ఫ్యూజన్ అని పిలుస్తారు. ఆ క్యాలెండర్ను మళ్లీ ట్రాక్లోకి తీసుకురావడానికి ఆ ఒక్క సంవత్సరాన్ని ఏకంగా 445 రోజులుగా మార్చారు. కేవలం పొలిటికల్ పవర్ కోసం ఆ క్యాలెండర్లో ఎంత పెద్ద మార్పు చేశారో ఒకసారి ఊహించుకోండి. అలా 16వ శతాబ్దం వచ్చేసరికి జూలియన్ క్యాలెండర్ అసలు సోలార్ టైం కంటే 10 రోజులు ముందుకు వెళ్ళిపోయింది. వసంతకాలంలో రావాల్సిన ఈస్టర్ పండుగ తప్పుడు తేదీల్లో రావడం మొదలైంది. దీంతో చర్చ్ ముందు ఒక పెద్ద క్రైసిస్ వచ్చి పడింది. ఈ టెన్షన్ను సాల్వ్ చేయడానికి 1582లో 13వ పోప్ గ్రెగరీ ఒక స్ట్రిక్ట్ డెసిషన్ తీసుకున్నారు. ఇటలీ సైంటిస్ట్ లూయిస్ లిలియస్ అలాగే ఆస్ట్రోనమర్ క్రిస్టోఫర్ క్లావియస్ వీళ్ళ సలహాలతో ఆయన 2 పెద్ద మార్పులు చేశారు. అందులో మొదటిది లీప్ ఇయర్ రూల్.
1700, 1800 లాంటి శతాబ్దపు సంవత్సరాలు 400తో భాగించబడితేనే వాటిని లీప్ ఇయర్గా కౌంట్ చేయాలని చెప్పేశారు. ఇక కొంతమంది తమ వయసు తగ్గిపోతుందని భయపడితే ఇలా ఖచ్చితమైన క్యాలెండర్ రావడంతో కొంతమంది వయసు తగ్గిపోతుందని, మరికొందరు తమ జీవితాలు కాంట్రాక్ట్లు అయిపోతాయని మళ్ళీ ఆ టైంని రకరకాల తోవల్లో తప్పుదోవలు పట్టించారు. ఇక ప్రస్తుతం మనం టైంను నానో సెకండ్స్లో కొలిచే కాలంలో బ్రతుకుతున్నాం కదా. కోట్లాది సంవత్సరాలకు ఒక్క సెకండ్ కూడా అటు ఇటు అవని అటామిక్ క్లాక్స్ ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. కానీ మనం ఈ యాక్యురసీ కోసం ఏదైనా కోల్పోయామా? మన పూర్వీకులు రాళ్ళు ఎముకల మీద టైంను క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఈ విశ్వంలో ఒక న్యాచురల్ కనెక్షన్ ఫీల్ అయ్యేవాళ్ళు. వాళ్లకు సంవత్సరం అంటే కేవలం ఆఫీస్కు వెళ్లే టైం కాదు, అవి విత్తనాలు మొలకెత్తే, నదులు ఉప్పొంగే, నక్షత్రాలు రాలిపడే ఒక అందమైన మ్యాజిక్ లాంటిది. ఈరోజు ప్రపంచంలో చాలామంది 2 రకాల టైం జోన్స్లో జీవిస్తున్నారు. ఆఫీస్కు గ్రెగోరియస్ క్యాలెండర్ ప్రకారం వెళుతున్న పెళ్లిళ్ళు, పండుగలు, వ్యవసాయ పనులను మాత్రం ఇప్పటికీ మన పంచాంగాల ప్రకారం, మన ముహూర్తాల ప్రకారమే చేసుకుంటున్నాం. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? మన భారతీయులు ప్రపంచం ఓనమాలు దిద్దుతున్నప్పుడే మహా అద్భుతాలు చేసి చూపించారనడానికి ఇవన్నీ కూడా 100కి 200% ఒక పెద్ద ఉదాహరణలు.